సొంతింటి కల సాకారం చేసుకోవడానికి చాలామంది హోమ్ లోన్ పైనే ఆధారపడుతూ ఉంటారు. అయితే 10 ఏళ్ళు, 20 ఏళ్ల పాటు ప్రతి నెల ఈఎంఐ కట్టడం అనేది మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశంలో ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8-12% వరకు మారుతూ ఉంటాయి. ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకొని లోన్ త్వరగా తీరిపోవాలంటే కొన్ని స్మార్ట్ వ్యూహాలను అనుసరించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. మీ హోమ్ లోన్ వడ్డీని తగ్గించుకోవడానికి 5 ముఖ్యమైన చిట్కాలు ఇవే. చాలా మంది ఈఎంఐ భారం తక్కువగా ఉండాలని 20 లేదా 25 సుదీర్ఘ కాలపరిమితిని ఎంచుకుంటారు. కానీ కాలపరిమితి పెరిగే కొద్దీ మీరు బ్యాంకుకు చెల్లించే మొత్తం వడ్డీ భారీగా పెరిగిపోతుంది. అదే కొంచెం కష్టమైన తక్కువ కాలపరిమితి ఎంచుకుంటే, ఉదాహరణకు 10-15 ఏళ్లు నెలవారీ ఈఎంఐ కాస్త పెరిగినప్పటికీ లాంగ్ టర్మ్లో లక్షల రూపాయల వడ్డీ ఆదా అవుతుంది. మీకు బోనస్ వచ్చినప్పుడు లేదా చేతికి అదనపు డబ్బులు అందినప్పుడు ఆ మొత్తాన్ని హోమ్ లోన్ పార్ట్ పేమెంట్ చేయడానికి ఉపయోగించండి. ఎక్కువ శాతం బ్యాంకులు దీనిపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవు. ఇలా చేయటం వల్ల మీ అసలు తగ్గుతుంది. దాంతో దానిపై పడే వడ్డీ కూడా దానంతటదే తగ్గిపోతుంది. ఇల్లు కొనేటప్పుడు బ్యాంక్ వారు 80% లేదా 90% లోన్ ఇస్తున్నారు కదా అని మొత్తం అప్పు చేయకండి. మీ దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని వీలైనంత ఎక్కువగా డౌన్ పేమెంట్గా చెల్లించండి. లోన్ మొత్తం ఎంత తక్కువగా ఉంటే వడ్డీ భారం అంతగా తగ్గుతుంది. హోమ్ లోన్లలో ఫిక్స్డ్ ఫ్లోటింగ్ అని 2 రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. ఫిక్స్డ్ రేట్లు లోన్ కాలపరిమితి మొత్తం ఒకేలా ఉంటాయి, కానీ ఇవి సాధారణంగా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అదే ఫ్లోటింగ్ రేట్లు అయితే మార్కెట్ పరిస్థితులు, ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. దీర్ఘకాలంలో చూస్తే ఫిక్స్డ్ రేట్ల కంటే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లే ఎక్కువ లాభదాయకంగా ఉంటాయని ఆర్థిక విశ్లేషణలు చెబుతున్నాయి. మార్కెట్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు ఎన్నో బ్యాంకులు పోటీపడి మరీ తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తూ ఉంటారు. తొందరపడి ఏదో ఒక బ్యాంక్ లోన్ తీసుకోకుండా ఆన్లైన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ల సహాయంతో ఎక్కడ తక్కువ వడ్డీ వస్తుందో కంపేర్ చేయండి.